హలో ఫ్రెండ్స్, అన్నపూర్ణ దేవి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి శివుడు ఈ ప్రపంచమంతా మాయ, అంతా ఈ మాయలోనే బతుకుతున్నారు అని ఎగతాళి చేశాడంట. శివుడి భార్య పార్వతీదేవికి ఈ ఎగతాళి నచ్చలేదు. శివుడికి ఎలాగైనా ఓ గుణపాఠం చెప్పాలని అనుకుంది. అంటే ప్రపంచంలో ఉన్న ఆహారం అంతా మాయం చేసింది. ఆహారం లేక జీవాలన్నీ తప్పించిపోయాయి. ఆఖరికి శివుడు కూడా ఆకలితో తల్లడిల్లిపోయాడు. అప్పుడు పార్వతీదేవే ఆయనకు స్వయంగా తన చేతులతో భిక్షను అందించింది. అలా శివునికి సైతం భిక్షను అందించిన పార్వతీదేవిని అన్నపూర్ణాదేవిగా కొలుస్తున్నారు. అందుకే కాశీలో శివునికి ఎంత ప్రాధాన్యత ఉందో అక్కడ కొలువైన అన్నపూర్ణాదేవికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇంకా ఈ అమ్మవారి గురించి చాలా వివరాలను తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న అమ్మవారి భక్తులంతా కామెంట్ బాక్స్లో జై అన్నపూర్ణాదేవి అని కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే దసరాలలో అన్నపూర్ణాదేవిని కూడా పూజిస్తారు. ఈ రోజు అమ్మవారిని గంధపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. అన్నపూర్ణాష్టకం చదువుతూ పొగడ పూలతో అర్చించాలి. ఈ రోజు హ్రీం శ్రీం క్లీం అన్నపూర్ణాయ నమః అన్న మంత్రాన్ని కనుక వీలైనన్ని సార్లు జపిస్తే అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభించి తీరుతుందట. మనిషికి వెంటనే ఆకలి తీరిపోవాలంటే పాలు తాగుతాడు. కడుపు చల్లగా ఉండాలంటే పెరుగన్నం తింటాడు. అందుకే అన్నపూర్ణాదేవి దద్దోజనం కానీ పాలతో చేసిన పరమాన్నం కానీ నైవేద్యంగా స్వీకరించేందుకు ఇష్టపడుతుంది. ఈ రెండు కుదరకపోతే కనీసం పాలైన నైవేద్యంగా అందించాలి. జీవుల ఆకలిని తీర్చే కూరగాయలంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకని ఈ రోజు కూరగాయలను తరగకుండా వాటిని గౌరవించాలని పెద్దలు చెప్తారు. ఇక అన్నపూర్ణాదేవికి అన్నదానం అంటే చాలా ఇష్టం. ఇంట్లో అన్నపూర్ణాదేవిని పూజించిన తరువాత దద్దోజనం, పరమాన్నం, గారెలు వంటి పదార్థాలతో కనుక అన్నదానం చేస్తే ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇదేమీ కుదరని పక్షంలో ఉత్త అన్నాన్నైనా దానం చెయ్యాలి. ఇంట్లో ఎప్పుడు ఆహారం ఉండాలంటే తగినంత డబ్బు కూడా ఉండాలి. అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తే జీవితంలో ఆకలి బాధ అనేది ఉండదు. ఆ ఆకలిని కలిగించే ఆర్థిక బాధలు ఉండవు. ఆకలి తీర్చే తల్లికి ప్రతిరూపం అన్నపూర్ణ. అందుకనే సంతానం కావాలనుకునేవారు దసరాలలో అన్నపూర్ణాదేవిని కనుక పూజిస్తే తప్పకుండా వారి కోరిక తీరుతుంది. ఇక ఇదండి ఈ వీడియో. ఇంకా చాలా వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.